వెళ్ళలేదు. ఏమైంది ఏమైంది చెప్పు. ఏం లే గుర్తానే. మరి ఎందుకు రమ్మన్నావు? సర్లే నేను పోతున్నా. ఆగా కాదు, నాకు బాగా మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి అప్పుడప్పుడు. ఏంది నీకా? సరే ఇప్పుడు అదంతా కాదు సార్. మీరు మేడమా? కాదు అంటే అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ వస్తాయని విన్నా, అబ్బాయిలకు రావుగా. అమ్మాయిలకే రావాలా మూడ్ స్వింగ్స్, అబ్బాయిలకు వద్దా? అంటే నీకు పీరియడ్సా? అంతేలే, నేను చెప్తే నువ్వు వింటావు. అయితే ఏంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? వేరే వాళ్ళు చెప్తే వింటావు, వాళ్ళు చెప్తే వింటావు. నీకు ఫ్రెండ్ని కాదు. సరే సరే ఆపు ఆపు, నీకు దద్దోజనం ఏడుపులు ఆపు ఆపు. నీ ఏడు పాప ఏం కావాలి నీకు? చెప్పి సావు రే. ఎంత ఎంత కష్టపడుతుందో తెలుసా నేను. తెలీదు ఒక ఫ్రెండ్షిప్ని ఇది చేయడానికి, ఒక ఇది చేయడానికి, ఇట్లా పట్టు ఉంచడానికి. అది అవ్వదు, అది ఎప్పటికీ అవ్వదు. పాయింట్కి రా, పాయింట్కి రా. అవంతా కాదు, పాయింట్కి రా రా రా. ఫ్రెండ్స్కి డబ్బులు లేనప్పుడు నేనే చూసుకుంటా. ఫ్రెండ్స్కి సినిమాలు నేనే చూపిస్తా, బిర్యానీ నేనే తినిపిస్తా, మందు నేనే తాగిపిస్తా, ఫ్రెండ్స్తో మాట్లాడతా, వాళ్ళ మెంటల్ హెల్త్ చూసుకుంటా, ఫోన్లు చేస్తా, వాళ్ళు బాగున్నారా, ఎక్కడున్నారు, కలుస్తారా, రండి, బయటికి పోదాం, తిరుగుదాం, చిల్లు కొడదాం, జాలి కొడదాం. వాళ్ళకి బయటికి పోయినప్పుడు బట్టలు వాళ్ళకు. అది నా గురించి మాత్రం ఎవరు పట్టించుకోను. అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు, నేను ఒకడికి ఫ్రెండ్ అవుతా, నేను ఒక అంటే ఎట్లా చెప్పాలి, నేను ఒకని బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా, వాడు ఇంకోటి బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు. సరే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు అంటే కాదు, వీడు వేరే బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు, వీడు వేరే బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు. ఎందుకు? ఇప్పుడు వాడికి ఎవడైతే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడో వాడు వీడికి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే అట్లనే కలిసి ఉండాలి కదా. వీడికి బెస్ట్ ఫ్రెండ్, వీడి బెస్ట్ ఫ్రెండ్, వాడి బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు ఇది చైన్ రియాక్షన్? అంటే నేను చేసినంత వేస్ట్ అంటాడుగా చిరంజీవి. ఒక ముగ్గురిని సాయం చేయండి, ఆ ముగ్గురు మరో ముగ్గురు, అట్లా లేదు. ఒక ఫ్రెండ్షిప్ చేయండి, మళ్ళీ ముగ్గురు ఇంకో ముగ్గురు ఫ్రెండ్షిప్ చేయండి. ఇదే ఉంది ప్రపంచం మొత్తం. అంటే ఇప్పుడు నేను పెట్టిన పైసలన్నీ నేను బుగ్గగానే పెద్ద సమస్య వచ్చిందే. వీళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ ముందు తీసుకుపోయి ఇన్సల్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, నా ప్రాబ్లం చెప్పి వాళ్ళు ఇన్సల్ట్ చేసి వాళ్ళు నవ్వుతూ, వాళ్ళు రోస్ట్ చేసి వాళ్ళు నవ్వుతుంటారు. నేను రాత్రి విపరీతంగా ఇన్సల్ట్ చేసారు. ఎందుకు? వై 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 యూ పీపుల్ డూ దాట్? మీకు ఏ రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకుని చంపడానికి? మీకు ఏ రైట్స్ ఉన్నాయి? ఏమైంది? ఇగో ఏమైంది ఏం అవ్వలేదో నాకు తెలియదు. నా ఫోన్ అమ్మాలంటారా? ఇప్పుడు నా ఫోన్ ఉంది కదా, అది అమ్మాలంట. అవును, ఎంత కొను? 1,30,000. ఎంత అమ్మంటుండు? 60K అమ్మా. రే ఎంత లాస్ రా, అంత కొని ఇంత కమ్మడం ఏంది? అదేరా బాబు, నేను అదే చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్రెండ్ అయితే అంత తక్కువ అమ్ముతావా? 1,30,000 అమ్మాలంట. నేను కొనాలంటే నేను 60Kకి మనకు అమ్మాలంట, యాజ్ అ టోకన్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అది కూడా వాడు పైసలు ఇవ్వడంట. ఇప్పుడు కొంచెం ఇస్తాడంట, నెక్స్ట్ కొంచెం ఇస్తాడు, కొంచెం అలా ఎలా అంటే ఏంది? తీసుకోపోతాడు, ఇస్తాడని గ్యారంటీ ఏంది? వాడు ఫోన్ ఇస్తాడని గ్యారంటీ ఏంది? వాళ్ళు ఇక్కడ ఉందని గ్యారంటీ ఏంది? చెప్పు, నువ్వే చెప్పు. ఎందుకు ఇట్లా నన్ను సాగొడతారు ఫ్రెండ్షిప్ విషయంలో? ఫ్రెండ్షిప్ అని నాకు నార్మల్గానే సెన్సిటివ్ని, నాకు నార్మల్గానే ఊకొక మూడు స్వింగ్స్ అవుతుంటాయి. మీరు ఇట్లాంటి ఫిట్టింగ్ అసలు నేను ఎవరిని చెప్పుకోవాలో నా బాగా నాకు అర్థం కావట్లేదురా. సరే బయటికి తాగనీకి పోతాడు, సరే ఎక్కడికైనా మంచి పోతాడా, పర్మిట్ రూమ్ తీసుకోతాడు. ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, సరే వాడు తాగుతాడు, పైసలు నన్ను కట్టమంటాడు. వాడు తాగి నేను కట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ ఎక్కడన్నా తాగిందనుకో, వాడు నాతో మిక్స్లా అంటే ఎట్లా అంటే నేను తాగి నా దానికి బిల్ వేసేసి వాడు తాగింది నా దాంట్లో కలిపేసి నీది ఇంత బిల్ అయింది అంటాడు. నాది ఇంత బిల్ ఎట్లా అయిందిరా బాబు, నేను తిన్నాను కదరా, నేను థమ్స్అప్ తాగిన కదరా అంటే నేను ఇది అయింది అంటాడు. అట్లా ఎన్నిసార్లు వాడు తప్పదాగి నా మీద బిల్ వేసిండో తెలియదు. వాడు అంతేనా మామ అంటాడు. ఈ మామ ఉంది చూస్తున్నా, ఈ మామ అనే వాడు ఎంత ఫేక్ ఉంటుందంటే, ఆ మామ కనిపెట్టిన మామ నా కొడుకుని మామ. సరే ఈ మావ, ఈ బ్రో, ఇవి ద మోస్ట్ వేజ్ బేట్ రెడ్ ఫ్లాగ్ వర్డ్స్. అంతేనా మామ, మామయ్య ఒకసారి గట్టు మామ, మామయ్య. సరే మొన్న ఏదో అట్లా 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 అయిన సరే వదిలేసి, నేను మొన్న ఏం చేసిన గుర్తుందా, నేను ఒక వీడియో పెట్టిన మొన్న, మా ఫ్రెండ్ గారితో మందు తాగి నేను సినిమా మర్చిపోయాను అని చెప్పి. ఆ రోజే జరిగింది. ఆ రోజు ఏమైంది, వాడు తాగిండు, 2,000 అయింది అన్నాడు బిల్లు. ఏమో 2,000 అయింది, నేనేం తాగలేదు, స్ప్రైట్ తాగినా అనుకోలేదు, 2,000 అయింది అన్నాడు. ఇంకా నేను మెల్ల గ్యాప్లో తప్పించుకున్నారా బాబు. అంటే ఈ ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఎందుకు ఇంకో ఫ్రెండ్ని ముంచడానికి ఇంత ప్రయత్నిస్తారో నాకు ఇప్పుడే అర్థం కావట్లేదురా. అప్పుడప్పుడు వాడి ఛార్జెస్ నాకేస్తుంటే నాకు భయం అవుతుంటుంది. అప్పుడప్పుడు పల్లీలు అంటాడు, ఇవంటాడు, అవంటాడు. అంతేనా మామ, 20-30 రూపాయలు అంటాడు. ఈ మామ ప్రతి పదానికి మామ అంటిస్తే నాకు ముడ్డిలో గా అవుతుంటుంది. ఇంకోటి దుడ్డు లేవు అంటాడు. నేను బయటికి వస్తా కన్నా, డబ్బులు లేవు, ఇప్పుడు పెట్టుకో, తర్వాత పెట్టుకో. ఇట్లనే ఒకడు అసలు ఏం లేనప్పుడు నాతో ఉన్నాడు. అంత ఎంజాయ్ చేసి ఇంత చేసి చేసుకోండి. ఇప్పుడు ఫుల్ షో. ఎందుకు? మీ రూట్స్ మర్చిపోరా?
ఏదో నేను పెట్టినా లేకపోతే మేము పెట్టినాము అది కాదు మేము అనేది. వెన్ వీ గివ్ ఫ్రెండ్షిప్ వీ ఆల్సో వాంట్ జెన్యూన్ రివర్స్ బ్యాక్ ఫ్రెండ్షిప్. అంతేగాని నువ్వు అక్కడ ఉండి నువ్వు పెద్ద ఎరిగిపోతే నువ్వు తోపు కాదు, నువ్వు కాదు. ఎంతైనా ఫ్రెండ్ ఇస్ ఫ్రెండ్, నువ్వు యు ఆర్ నాట్ తోపు. అర్థమైందా? యూ రెడీ, యూ హ్యావ్ వెరీ బ్యాడ్ ఫ్రెండ్. మా ఫ్రెండ్స్ మంచోళ్ళే ఉన్నారు. రిలాక్స్, వెరీ బ్యాడ్. నీకు అదృష్టం బాగాలేదు, నీకు అందరూ నేను ముంచేటోళ్ళే ఉన్నారు. సో సాడ్ ఆఫ్ యూ. ఇంకోటి ట్రిప్ అంటాడు, డబ్బులుండే ట్రిప్ అంటాడు. ఇంకోటి సినిమా అంటాడు. సరే సినిమా చూస్తాం, వాడికి ఒక ఆస్పెక్ట్ నచ్చుతుంది, నాకు ఒక ఆస్పెక్ట్ నచ్చుతుంది. కొట్టుకుంటే వాడు బాగాలేదంటాడు, వీడు బాగుందంటాడు, వీడు బాగుంటుంది, వీడు బాగాలేదంటాడు. ఇదంటే నా తలకాయ బద్దలైతేనే ఉంటుంది. ఎట్లాంటి మనుషుల మధ్య నేను ఇంకోటి జిమ్ అంటాడు, నాతో పైసలు కట్టిస్తాడు, రాడు. నాకు అర్థం కాదు ఎందుకు రారు. సరే మళ్ళీ ఎట్లా అంటే కొందరు అంటే నేను పోయినప్పుడు వాడు రాడు, నేను రానప్పుడు వాడు పోతాడు. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేస్తే వస్తాయి కదా అంటే లేదు మామ అంటాడు. మొన్న ఏమన్నాడు, ప్రోటీన్ తాగితే పిల్లలకి వెళ్తుంది అన్నాడు. నన్ను తాగితే ప్రోటీన్ తాగితే నీకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అన్నాడు. వాడు తాగుతాడు, వాడు మజిల్ బేస్ తాగుతాడు. నేను మజిల్ బేస్ తాగితే నాకు స్టోన్స్ అవుతాయి అన్నాడు. ఏంద్రా ఇట్లాంటి మంచిగా ఉన్నది ఏంద్రా? ఇదంతా కాదు. అయితే అప్పుడప్పుడు అరే అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగుంది. వాడు అంటాడు జిమ్కు రావాలి, కండలు పెంచాలా అంటాడు. పొట్టు ఉంటుంది, ఏముండదు నాకుంటుంది. మా అమ్మ నేను మంచిగా ఉన్నా కదా, నేను మంచిగా ఇక ఎట్లా అంటే వాడిని వేరే అని చెప్పి నన్ను ఓవర్ సాటిస్ఫై కాదు. సరే ఇదంతా కాదు. మొన్న ఒక రోజు ఏం చేసిండు, వచ్చిండు, పోయినా నేను పోయినా నాకు తెలియకుండా. వాడు ఉన్నాడు, రాదన్నావు కదరా అన్న. మా అమ్మ లేచి చేసుకుంటున్నట్లా ఆఫీస్ వర్క్లో నేను బిజీ ఉండే అన్నాడు. మరి అబద్ధం ఎందుకు చెప్తారు? ఈ ఫ్రెండ్షిప్స్ ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఏమ్మా అబద్ధాలు ఎందుకు చెప్తారా నాకు? సరే వదిలేసి, ఇదంతా కాదు. ఓడి పరిచయం అయినరా, వాడు అంటాడు జిమ్ డైట్ చెప్పిస్తా మామ అంటాడు. వావ్, జిమ్ డైట్ ఇస్తాడు, ఇది ఇస్తాడు అనుకున్నా. కాదు, అదంతా కాదు. నెలకి 60,000 కట్టాలి. నెలకు 60,000 కట్టాలి. వాడు అంటే నెలకు 60,000 ఏందో నాకు తెలియదు, నాకు గుర్తులేదు. వాడు 1,00,000 చూస్తే 1,00,000 ఖర్చు అవుతుంది. జిమ్కి అంతా కట్టిన నేను. వాడెవడో నీకు పెడుతున్నాడు మంచిగా. ఫ్రెండే వాడు. డైట్ అంటాడు, ప్రోటీన్ అంటాడు, జిమ్ అంటాడు. నేను జిమ్ కట్టుకోవాలి, వానికి డైట్, వాడు ఎక్సర్సైజ్ అంటాడు. ఏమో అంటే మరి ఎందుకురా అవసరం మారా నీకు? సపరేట్గా నీది నువ్వు చూసుకోవచ్చు కదా, ఒక్కరిని బతకచ్చు కదా, ఒక్కరిని సినిమా పోతావు, ఒక్కరిని పోవచ్చు కదా. ఎందుకురా నీకు ఇవి? నాకు అర్థం కావట్లేదు. మీరు ఫ్రెండ్షిప్ బేస్లో మీరు బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే మీరు మోసాలు చేస్తున్నారా, అబద్ధాలు ఆడుతున్నారా? ఎందుకు ఇంత ఫేక్గా బతుకుతుంటారు? సరేరా, ఇక మొన్న ఒకడు రా మన దగ్గరకు పోయినా. వాడు అంటాడు మా అమ్మ తాగుదాం మా అమ్మ అన్నాడు. అరే నా 500 ఉన్నాయరా, బిర్యానీ తిందాం, నాకు ఆకలి అవుతుందన్న. అయినప్పుడు మందు దానికి తీసుకుపోయాడు. అయినా వదలలేదు నా కొడుకు. సరే అయితే ఇక వాళ్ళు తాగుతలేదు. ఆడ కూర్చొని ఉన్నా. వాళ్ళ మొగండా ఇన్సల్ట్ చేస్తాడు. ఫోన్ అమ్మలేదు, మొన్న 1,00,000 రూపాయలు వెళ్ళి ఫోన్. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు? మీరు నాకు అర్థం కాదు అసలు. ఏ పర్పస్? ఎందుకు పిలుస్తారు, ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు, ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారు, మళ్ళీ ఎందుకు మంది తాగుదామంటారు? ఎందుకు? వై దిస్ ఆల్ ప్రాసెస్? స్టూపిడ్ యూజ్లెస్ షిట్ ప్రాసెస్. ఇక మళ్ళీ ఇప్పుడు ఒక మంచి మనం రోస్ట్ చేసినప్పుడు మనం ఇది తీసుకోవాలి కదా వాడు తీసుకోడు. ఇప్పుడు నన్ను అన్నాడు, నాకు మండింది, నేను కూడా అన్నా. అప్పుడు ఇట్లా ఎందుకు మరి నన్ను ఎందుకు రోస్ట్ చేయాలి, నన్ను ఎందుకు గెలకాలి చెప్పు? బట్టలు ఇప్పి ఆడ లైన్లో నిల్చోపో, వేస్ట్ ఫెల్. ఏం చేస్తావు? ఇదంతా కాదురా. మొన్న ఒకటి 16 Pro Max తెప్పిస్తా అన్నాడు. నా దగ్గర Samsung S24 Ultra ఉండేరా, దాన్ని అమ్మిపించి 72,000తో లేడు, వాడు దొరుకుతలేడు. దాంతో మళ్ళీ మల్టిపుల్ ఫాలో అప్ చేస్తే అప్పుడు ఇచ్చిండు. అయితే వాడు అంటాడు నేను రాకపోతే నీకు ఆ పైసలు కూడా రావంటాడు. ఫ్రెండ్స్ అంటేనే కలిసి ఉండేది కదా, లేనప్పుడు ఉండడానికి కదా. మరి ఏం అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకి దాసిగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి రుణపడం. మేము అట్లేమంటలే. ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దాసి రుణపడం. కూర్చున్నామా, ఛాయ్ తాగినామా, తిన్నామా, సినిమా చూసినామా, బిర్యానీ తిన్నామా, అంతే. చిల్, హ్యాంగ్ అవుట్, దట్స్ ఇట్. వీ డోంట్ వాంట్ మీ మెహర్బానీ అని నాకు అవసరం లేదు. ఇప్పుడు పాత ఫోన్తో బతుకుతున్నా లేదు నాకు అలా. ఏవి ఎందుకు ఇట్లా చేస్తారా మీరు? ఫోన్ అయిపోయా. ఇంకోటి జిఎఫ్ ఉంది అంటాడు. ఆ జిఎఫ్ తో చేసినవన్నీ చెప్తాడు. చెప్పకరా అంటే చెప్తాడు. ఎవడరా వాడు? ఎందుకురా ఇట్లా చేస్తారు? ఇంకోటి అంటాడు నీకు జిఎఫ్ ఉన్నా నీకు శాత కాదని. అదెందుకు వచ్చింది? అదెందుకు వచ్చింది నాకు అర్థం కాదు. అరే నా వల్ల కాదురా నీ మూడ్ స్వింగ్స్, నీ టార్చర్ తట్టుకోవడం. నన్ను వదిలి ప్లీజ్, నా వల్ల కాదురా ప్లీజ్.